మేడం కలెక్టర్ గారు పద్మభూషణ్ గుర్రం జాషువా గారి 129వ జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించవలసిందిగా గ్రహీతలు అందరూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. నవయుగ కవి చక్రవర్తి, కవి సామ్రాట్, కవి కోకిల పద్మభూషణ్ గుర్రం జాషువా గారి 129వ జయంతి ఉత్సవ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభమవుతోంది. వడగాల్పు నా జీవితం, వెన్నెల నా కవిత్వం అన్నారు మహాకవి, ఖండ కావ్యాల రారాజు. ఆయన సృష్టించిన సాహిత్యంలో స్పృశించని అంశం లేదు. వారి కవితా కంఠం విలక్షణం. వర్గ సంఘర్షణ, ఆర్థిక అసమానతలు, దోపిడీ వర్గాలపై తిరుగుబాటు చేసిన అభ్యుదయవాది. జీవితం తనకి ఎన్నో పాఠాలు నేర్పింది అనేవారు. ఖండకాల్సిందిగా కోరుతున్నాం. గౌరవ మంత్రివర్యులు జిల్లా కైలాశ్వ గారి చిత్రపటానికి ఘనంగా పుష్పాలంకరణ చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఎన్నెన్నో రచనలు చేశారు వారు. గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, బాపూజీ, నేతాజీ ఇలాంటి అద్భుతమైన రచనలు చేసిన గుర్రం జాషువా గారి 129వ సంగీత నృత్య కళాశాల సంగీతం నేర్చుకుంటున్న విద్యార్థినులు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ప్రార్థన కవి సంధ్య పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. విశ్వనరుడు అంటే ఎలా ఉండాలో, సమాజ నిర్మాణం కోసం ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా ఆత్మగౌరవం కోసం నిలబడి, నా ఆత్మగౌరవం కోసం ఎంతకైనా పోరాటం చేసి ఇంకొకరి గౌరవాన్ని కాపాడడానికి ప్రాణాలని సైతం లెక్క చేయను అని చెప్పిన జాషువా గారిని కలుసుకోవటం ఎంతైనా మనందరికీ శ్లాఘనీయమైన విషయం. వారి జీవితం నుంచి, వారి రైటింగ్స్ నుంచి మనం పొందవలసిన స్ఫూర్తి, మనం నేర్చుకోవాల్సిన విలువలు. ఆయన ఈజ్ మచ్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్స్. వాళ్ళ ఆలోచనలు కావచ్చు, ఆ పరిధి కావచ్చు, ఆ రోజు వారు ఉన్న సమయానికి చాలా అడ్వాన్స్డ్గా ఉండేవారు. అంబేద్కర్ గారి గురించి అనుకుంటాం, ఏ సమాజం అయితే వాళ్ళని తొక్కి పెట్టాలని అనుకునిందో ఆ సమాజానికే ఒక కాన్స్టిట్యూషన్ రూపంలో భవిష్యత్తుని దశ నిర్దేశించిన అంబేద్కర్ లాగా
వారి పోయట్రీ ద్వారా జాషువా గారు కూడా అంతే కాంట్రిబ్యూషన్ చేయగలిగారు అని నేను గట్టిగా నమ్ముతూ వారి జ్ఞాపకాలని గుర్తు చేసుకుని వారి జయంతి రోజు ఉత్సవంగా జరుపుకోవటం, మనందరం వారిని గుర్తు చేసుకోవటం, ఆ స్ఫూర్తిని పంచుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇంత మంచి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయినందుకు నాకు కూడా గౌరవంగా ఉంది అని అందరికీ తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఒకసారి అభినందనలు. థ్యాంక్ యూ. ఇప్పుడు పద్మభూషణ్ గుర్రం జాషువా గారి అక్టోబర్ 30న వీరు జన్మించారు. అనేకమైనటువంటి రచనలు వీరు చేశారు. మొగల చేతికథ, మోరుకాలి, చిరకొయ్య, కిరునట్లపుర భాష, అలాగే నల్లగేటు, నందిభద్రం చెట్టు, ఇలా అనేకమైన రచనలు, అనువాదాలు, విమర్శన గ్రంథాలు చేశారు. అమ్మ కవితా సంకలనం, తులనాత్మక సాహిత్య వ్యాసాలు, అర్థశతాబ్దపు ఆంధ్ర కవిత్వం, తెలుగు ఏకాంక నాటక పరిచయం సంపాదకత్వం చేశారు. కవిత్వం హిందీ, ఇంగ్లీష్, తమిళం, కన్నడ, మలయాళం గారు. వీరి స్వగ్రామం ఎర్ర గోబరపల్లి గ్రామం, కనిగిరి మండలం, ప్రకాశం జిల్లా. వీరి రచనలు కర్రముక్క, నిప్పులో నడిచే తప్పెట, ఏడుమాకి తిరిగి లేస్తా, అలాగే పంచమాకి, ఉత్తర, ఇంకెంత దూరం కథలు, వ్యాసాలు ఇలా అనేకం రచించారు. చెలిమి సాహిత్య సంస్థ విజయవాడ వారి ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ సాహిత్య పురస్కారం, అలాగే ఏపీడబ్ల్యూజే నెల్లూరు వారి ఆధ్వర్యంలో జర్నలిస్ట్ అవార్డు, అవార్డు అవార్డులు, ఎంఏ, పిహెచ్డి చేశారు. ఆంధ్రోపన్యాసకులుగా 25 సంవత్సరాలు వీరు పనిచేశారు. వీరి పరిశోధన అంశం గుర్రం జాషువా సాహిత్యం, సామాజిక న్యాయం. గుర్రం జాషువా సాహిత్యం, సామాజిక న్యాయం, తెలుగు అకాడమీ. వీరి రచన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం. డాక్టర్ టి వరప్రసాద్ గారు తదుపరి పురస్కారం అందుకున్నారు. చివరిగా పితామర్చిన వెంకట చేతుల మీదుగా 1981 సెప్టెంబర్ 4న గుంటూరులో జన్మించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో BA, MA హిస్టరీ, MA తెలుగు పూర్తి చేశారు. శాస్త్రీయ జానపద సంగీత కళాకారులు. వీరు సాంస్కృతిక కార్యక్రమాలలో ముఖ్యంగా గానం, అలాగే కొరియోగ్రఫీల అనుభవం ఉన్నవారు. గాయకుడిగా అశాస్త్ర ఉద్యమంలో అనేకమైనటువంటి సందర్భాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దుగ్గినపల్లి ఎజ్రా శాస్త్రి గారు, డాక్టర్ టి వరప్రసాద్ గారు, పిన్నాబత్తిన వెంకట రమణయ్య గారు. ప్రారంభానికి ముందు రమణ బృందం పాటలు పాడింది. పాటలు విన్నాక ఎంత మంచి ఉపన్యాసం అయినా తేలిపోతాయి. పాటకున్న శక్తి జాషువా పద్యానికి ఉన్న మహాశక్తి. అది ఎందుకు జాషువా తెలుగు సాహిత్యంలో విలక్షణమైన వ్యక్తి అని మనం అనుకున్నప్పుడు, జాషువా గారు నలిగిన దారులలో నడిచిన దారిలో నడవలేదు. ఓ పక్కన తెలుగు సాహిత్యంలో మేరు శిఖరాలైనటువంటి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి భావకవిత ప్రవక్తగా ఒక పక్క ఉండగా, అభ్యుదయ కవిత్వ యుగానికి పతాక లాంటి శ్రీశ్రీ మరొక పక్కన ఉండగా, 2 మార్గాలు ఉండగా జాషువా ఆ మార్గాల్లో పయనించకుండా తనదైనటువంటి మార్గం, ముఖ్యంగా తను పుట్టి పెరిగి వచ్చినటువంటి కుదురు ఏదైతే ఉందో ఆ కుదురు నుంచి జాషువా మాట్లాడటం, మరీ ముఖ్యంగా కవిత్వంలో ఖండకావ్య ప్రక్రియ. ఈవేళ కరుణశ్రీ గారు ఇంకొకరు పద్యాలను మనం చెప్తాము. ఒక ఖండకావ్య ప్రక్రియ మన మిత్రులు ఇందాక ఆలాపించారు. ఇవన్నీ ఉన్నాయి. ఏంటి జాషువా గారి నూతనత్వం అని చాలా సంక్షిప్తంగా మీ ముందు ఉంచుతాను. మనకి మేఘ సందేశం అనేటువంటి కావ్యం తెలుసు. మహాకవి కాళిదాసు రాశారు. తన ప్రియురాలికి మేఘం ద్వారా తన యొక్క ప్రణయ వేదనని పంపించాడు. అది మహాకవిగా, మహాకావ్యంగా మేఘ సందేశం లాంటివి ఉన్నాయి. మరి జాషువా మహాకవి ఏం చేశాడంటే, గబ్బిలాన్ అనేటువంటిది, మనకి సామెతలు ఉంటాయి. మనకి ఏదో ఇంటి పేరు కస్తూరి వారు, ఇంటిలో గబ్బిలాల కంపు అనే సామెతలు మనం జనజీవితంలో ఉంటాయి. జాషువా మహాకవి ఏం చేశాడంటే, గబ్బిలాన్ని శివుడి దగ్గరికి సందేశహారినిగా, ఇదిగో ఈ అభాగ్యుడి మూలన ఉన్నాడు, పంచమ కులస్థుడు, చెప్పులు కుట్టి జీవనము చేయను గాని నిరాకరింపలేదన్నాడు, అప్పు పడ్డది సుమి భరతావని వీని సేవకుని అని ఆనాడు జాషువా గబ్బిలం చేత చెప్పాడు. అప్పుడు దాకా మేఘాలు, రామచిలుకలు లేదా హంసరాయి ద్వారాలు అందమైనటువంటి పక్షుల్ని
ఆకర్షణీయమైనటువంటి పక్షుల్ని జంతువుల్ని రాయబారాలకు ఉపయోగిస్తే జాషువా గబ్బిలని పెడతారు. ఆ గబ్బిలం కూడా ఎలాంటిదంటే ముక్కు ముఖం ఉన్న ఒక మాంసపు ముద్ద ఉండేటువంటి గబ్బిలాన్ని పెడతాడు. అది కాకుండా కావ్యంలో తన వేదన చెప్పుకున్నాడు. గబ్బిలంలో నాయకుడు అతను బ్రహ్మచారి. ఎందుకయ్యా నువ్వు బ్రహ్మచర్యం పాటిస్తున్నావు, వివాహం ఎందుకు చేసుకోలేదు, మనకు ధర్మాలు ఉన్నాయి కదా, గృహస్థు ధర్మం ఇలాంటి ధర్మాలు ఉన్నాయి కదా, నువ్వెందుకు వివాహం చేసుకోలేదు అన్నప్పుడు ఒక మాట కులము లేని నేను కొడుకుల పుట్టించి మరల ఈ అగాధం అందే తోయవలనంటూ ఆజన్మగా కఠినంగా బ్రహ్మచర్యం పాటించాడు. జ్వలించిన అగ్నిశిఖ మనిషి కొరకు పూర్తి కాని అనంతమైన ప్రేమలేక మానవత్వ మణిమాణిక్యాల కోసమా జాషువా తెలుగు పలుకులు కులికే కోకిలమ్మ కువా కువా తెలుగు పలుకులు కులికే కోకిలమ్మ కువా కువా అనువదిస్తే అవుతుంది మహాకవి జాషువా ప్రతి పదము వేకువా చదువులమ్మ అనకువా అనగారిన పన్నులు పెట్టిన పొలికే కవా జాషువా జాషువా సాహిత్య ఏడువాట తెలుగు వెలుగు పల్చగాడు జీవముందుగాక జాషువా మహాకవి జాషువా జాషువా మహాకవి జాషువా అంతరాలు అవాంతరాలు గండాలు సుడిగుండాలు దళితులకు విద్యా బుద్ధులు అందరాని అంబరాలు కాలమంత గాయాలై పౌరమంటున్న వేళ కాలమంత గాయాలై పౌరమంటున్న వేళ అలమే కడవాలంగా సత్యానికి పతాకమై జాషువా మహాకవి జాషువా జాషువా మహాకవి జాషువా అందరికీ ముందే తెలియదు తను పుట్టిన కులం ఏమిటో ఎవ్వరికి ముందే తెలియదు తను పుట్టిన కులం ఏమిటో పుట్టిన కులం వంకతో వేధిస్తే ప్రశ్నల ముట్టడి చిన్న గుండె విలవిలలాడితే గబ్బిలాన్ని రాయబారిగా చిన్న గుండె విలవిలలాడితే గబ్బిలాన్ని రాయబారిగా ఈశ్వరునికి విన్నవించావు అక్షరాలకు నీనంతో జాషువా మహాకవి జాషువా జాషువా మహాకవి జాషువా తెలుగు పలుకులు కులికే కోకిలమ్మ కువా కువా అనువదిస్తే అవుతుంది మహాకవి జాషువా. రకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాల్సిన బాధ్యత నాకు లభించిందనేటువంటి మాటని సందర్భంగా కారణం ఏంటంటే నిరంతరం రాజకీయ విమర్శ ప్రతి విమర్శలతోటి చాలా పరిమితమైనటువంటి కార్యక్రమాలకి మొగ్గు చూపుతున్నటువంటి రాజకీయ ప్రపంచం ఈరోజు అందులో కొట్టుమిట్టాడుతుంటే దాంట్లోంచి బయటకు వచ్చి మనసుని ఆహ్లాదపరుచుకుని దాంతోపాటు అద్భుతమైనటువంటి వారి కవితా సౌరభాన్ని మేము కూడా తీసుకోవడానికి అవకాశం కల్పించడం అనేది నాకు లభించిన అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విశ్వనరుడు పద్మభూషణుడు శ్రీ గుర్రం జాషువా గారి 129వ జయంతి సందర్భంగా ప్రసంగించి వెళ్ళినటువంటి కలెక్టర్ సృజన గారికి
వేదిక మీద ఉన్నటువంటి సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీనివాస్ గారు, పూర్వపు సంచాలకులు శ్రీ మల్లికార్జున్ గారు, అదేవిధంగా ఈనాటి గుర్రం జాషువా కవికోకల పురస్కార గ్రహీతలు శ్రీ శిఖామణి గారు, కళారత్న, గతంలోనే వారి కళారత్న బిరుదు కూడా వచ్చింది. అదేవిధంగా దుగ్గనపల్లి యజరా శాస్త్రి గారు, టి వరప్రసాద్ గారు అద్భుతంగా ఆలపించినటువంటి గుర్రం జాషువా యొక్క గొప్పదనాన్ని మనందరికీ కూడా రోమాంచితంగా ఆలపించినటువంటి శ్రీ రమణయ్య గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన 50 మందికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అభిజ్ఞ రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమోవకాలు తెలియజేస్తాం. ఇవాళ ఒక మంచి కార్యక్రమం. సాధారణంగా జయంతిని వర్ధంతిని జరుపుకోవడం అనేది ఒక రివాజుగా వచ్చినప్పటికీ కూడా గుర్రం జాషువా గారి లాంటి అద్భుతమైనటువంటి సామాజిక కవిని ఈ జయంతి రోజున తలుచుకోవడం ద్వారా ఆయన చూపించిన మార్గంలో, లేకపోతే ఆయన అందించినటువంటి స్ఫూర్తికి మనం పునరంకితం కావాలనేటువంటి ఆలోచనతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం అనేటువంటి మాటని నేను మనవి చేస్తున్నాను. పూలదండ వేయటం, నమస్కారాలు పెట్టడం వరకు పరిమితం కాకుండా ఏదైతే ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకి వ్యతిరేకంగా ఒక పరంపరలో కొట్టుకుపోతున్నటువంటి సమాజాన్ని కొంతమంది ఉద్యమకారులు ఉద్యమాల ద్వారా ఎలుగెత్తి చాటితే గుర్రం జాషువా గారు తనదైనటువంటి రీతిలో తన సాహితీ స్వరూపంతో ఆనాటి ఆ సమాజం యొక్క రుగ్మతల్ని ఎలుగెత్తి చాటినటువంటి మహానుభావుడు శ్రీ గుర్రం జాషువా గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆయనకి సమకాలికులుగా ఉన్నటువంటి వారు ఒక భావ కవిత పరంపరలో ఉన్నప్పుడు దానికి భిన్నంగా సామాజిక చైతన్యం అనేటువంటి మాటకి పెద్దపీట వేసి దాని ద్వారా తన సాహితీ ప్రక్రియని సుసంపన్నం చేసినటువంటి మహానుభావుడు గుర్రం జాషువా గారు. మనకి తెలిసి ఆయన జీవించిన కాలాన్ని, ఆ సమయాన్ని మనం చూస్తే అప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు మనందరికీ పుస్తకాల ద్వారా చదవటం వల్ల కానీ, కొంతమంది చెప్పడం ద్వారా కానీ మనకు అర్థమవుతూ ఉండేటువంటి సందర్భాలు. ఆ సందర్భంలో అటువంటి ఒక సామాజిక వ్యవస్థని బాగు చేయడానికి, లేకపోతే ఇది తప్పు అని చెప్పడానికి, తప్పు అని చెప్పే విషయంలో తనవారైనా ఎదుటివారైనా ఎవరైనప్పటికీ కూడా నిర్భయంగా చెప్పగలిగినటువంటి కవి గుర్రం జాషువా గారు అనేటువంటి మాటను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎదుటివారు చేస్తున్నటువంటి దురాచారాలను అరికట్టాలనేటువంటి ఆలోచన పరంపరను కొనసాగిస్తూనే తన వారిలో ఉన్నటువంటి ఇబ్బందులను కూడా గమనించి వాటిని కూడా సరిదిద్దాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళినటువంటి నిజమైన కవి శ్రీ గుర్రం జాషువా గారు అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేయాలి. ఆలయాల్లోకి దళితులకి ప్రవేశం లేదు, కానీ గబ్బిలాన్ని ఎవరు అడ్డుకోలేరు. అందుకే గబ్బిలం ద్వారా ఆ వారణాసి విశ్వనాథుడికి తన ఆవేదనని నివేదించినటువంటి మహానుభావుడు గుర్రం జాషువా గారు. అందుకే గబ్బిలం పార్టీ కూడా శాశ్వతంగా నిలబడింది. గబ్బిలం పార్టీ కూడా సమకాలీన సమాజం యొక్క పోకడల్ని అద్దం పట్టినట్టు చూపినటువంటి కావ్యం గబ్బిలం అనేటువంటి మాటని సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా పద్యాలు ఇప్పుడే పాడారు రమణయ్య గారు, ఇచ్చోటనే సత్కవీంద్రుల కమ్మని కలములు. అది మానవ జీవితం యొక్క రుద్భుతప్రాయమైనటువంటి జీవితం తాలూకు ఎంత గాలి బుడగలా ఉంటుందో అది చెప్పినటువంటి సందర్భం. కానీ లేకపోతే ఒక్కసారి ఆ కాటికి వచ్చిన తర్వాత అక్కడ పెద్ద కులం లేదు, తక్కువ కులం లేదు, ఏ కులం లేదు, డబ్బు లేదు, పేదవారు లేదు, అందరూ సమానమైనటువంటి ఆ భావన ఏదైతే ఉందో అవి గుర్రం జాషువా గారి కలం నుంచి జాలు అనేటువంటి అద్భుతమైనటువంటి పద్యాలు. ఇవి మన జీవితాన్ని స్పృశిస్తాయి. గుర్రం జాషువా గారి యొక్క రచనలు చూస్తే మన జీవితాన్ని, మన జీవితంలో ఉండేటువంటి ఎత్తు పల్లాలని, అదేవిధంగా మనలో ఉన్నటువంటి మనోవైకల్యాన్ని,
అంటరానితనం అనేటువంటి మనోవైకల్యం ఏదైతే ఉందో దాన్ని ఎత్తి చూపెడతాయి. అందుకే ఆయన ఏది రాసినా కూడా అది సమాజ హితాన్ని మాత్రమే కోరుకుందనేటువంటి మాటను మాత్రం స్పష్టంగా మనం నమ్మాలి. కేవలం తన ఆత్మతృప్తి కోసమో లేకపోతే తన రచన వ్యాసంగం పట్ల తనకు ఉన్నటువంటి మక్కువతో రాయటం మాత్రమే కాకుండా సమాజ హితాన్ని సమాజ శ్రేయస్సుని కోరుకున్నటువంటి కవి శ్రీ గుర్రం జాషువా గారు అనేటువంటి మాటను మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలనేటువంటి మాటను మనం చేస్తూ, అటువంటి మహానుభావుడు పద్మభూషణ్ అవన్నీ బిరుదులు ఏ వచ్చినప్పటికీ కూడా ఆయన 1964లో శాసనమండలి సభ్యుడిగా కూడా ఆయన ఎంపికయ్యారు. మా అందరికీ కూడా ఒక రకంగా మార్గదర్శకులు అయిన, ఎందువల్లంటే నేను కూడా నా రాజకీయ జీవితంలో తొలి పదవి శాసనమండలి సభ్యుడిగా ఆయన ప్రారంభించాను. అందుకే ఆయనకి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆ గుర్రం జాషువా గారి యొక్క 129వ జయంతిని మా సాంస్కృతిక శాఖ ద్వారా నిర్వహించుకోవడం అనేది ఇది రాబోయే రోజుల్లో సాంస్కృతిక శాఖ తాలూకు కార్యక్రమాలని పునరుజ్జీవింపజేయడానికి, అదేవిధంగా కళా సాంస్కృతిక వైభవం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి దాన్ని పునరుజ్జీవింపజేయడానికి మేము పునరంకితం అవుతాం అనేటువంటి మాటను తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామనేటువంటి మాటను తెలియజేసుకుంటూ, దీనికోసం కృషి చేసినటువంటి మల్లికార్జున గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, ఇతరత్ర సాంస్కృతిక శాఖకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందులో పాల్గొనడం ద్వారా నాకు కూడా ఇది ఒక ఆట విడుపుగా, తప్పనిసరిగా ఇది రాజకీయాలంటే కేవలం అంతవరకే పరిమితం కాదు, మనం దాన్ని మించినటువంటి ప్రపంచం ఉంది. దాంట్లో మనం మన తాలూకు వారసత్వం ఏదైతే ఉందో, కళా వారసత్వం, సాంస్కృతిక వారసత్వం, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. తద్వారా ఆంధ్రప్రదేశ్ని సాహితీపరంగా, కళాపరంగా సుసంపన్నం చేయాలనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని నేను తీసుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్తాననేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ ఎవరైతే ఈ అభినందన పురస్కారం పొందారో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి విలక్షణమైనటువంటి కవులు వారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. శిఖామణి గారు హైదరాబాద్ లో స్థిరపడిపోయినప్పటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి సూచన ఒకటి, మనం తెలంగాణలో ఏ రకంగా అయితే అక్కడ లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కవులని గుర్తుపెట్టుకుని వారి ద్వారా ఈ కార్యక్రమాలు నడుపుతున్నామో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాలుగా భావకవిత్వం కానివ్వండి, విప్లవ సాహిత్యం కానివ్వండి, లేకపోతే సామాజిక చైతన్యానికి పెద్దపీట వేసినటువంటి గుర్రం జాషువా గారు లాంటి మహానుభావుల యొక్క కార్యక్రమాలు కానీ వీటన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు శ్రీనివాస్ గారికి, మల్లికార్జున గారికి కూడా చెప్తున్నాం, ఇది రాబోయే రోజుల్లో దీనికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాం. ఏ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనం మన సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసుకోవడానికి వీలుగా ముందుకు వెళ్ళగలుగుతామో దాన్ని ఒక కార్యాచరణ తయారు చేయండి. ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కళారంగానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క వారిద్దరి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. తద్వారా మన వారిని మనం గౌరవించుకోవడం ద్వారా మన గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేద్దాం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, అదేవిధంగా హెచ్చరా శాస్త్రి గారు ఒక అద్భుతమైనటువంటి కవి, వారు చెప్పారు, నన్ను గుర్తించి ఇలా పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని. తప్పనిసరిగా ప్రతిభ ఎక్కడున్నా వెలికి తీయడానికి ఏ రకమైన అడ్డంకులు ఉండవనేటువంటి మాటలు కూడా వారికి నేను తెలియజేస్తూ, అదేవిధంగా వరప్రసాద్ గారు, వారు పెద్దలు, అద్భుతంగా వారు కూడా పద్యాన్ని ఆలపించారు. వారికి యువకుడైనప్పటికీ కూడా ఉర్రూతులు ఇస్తున్నటువంటి ఇది ఇంకా ఇక్కడితో పరిమితం కాకూడదు. రాబోయే రోజుల్లో అద్భుతంగా అనేక వేదికల మీద ఈ రకమైనటువంటి సామాజిక చైతన్యాన్ని తీసుకురావడానికి మన అందరం కలిసి కృషి చేద్దామనేటువంటి మాటని రమణయ్య గారికి కూడా తెలియజేసుకుంటూ, వారి యొక్క అద్భుతమైనటువంటి ఆలాపనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నలుగురిని ఇవాళ అభినందన పురస్కారం చేయటం అనేది ఇది ఏదో మేము చేసే గొప్ప కార్యక్రమం కాదు. ఒక చిన్న మాట ఏంటంటే మేము చెప్పేది, మీ భుజం తట్టి మీ వెనకాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేటువంటి మాట చెప్పడానికి ఈ చిన్న సత్కారం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేస్తూ, దాంతోపాటు మరొక ముఖ్య విషయం నాకు ఆనందం కలిగించింది. సాధారణంగా ఎవరికన్నా శాలువ కప్పితే అది ఆ పక్కన పెట్టేసి మామూలుగా మాట్లాడతారు, నేను సైతం అలాగే చేస్తాను. కవులంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ వాల్యూస్ ఏ రకంగా ఉంటాయంటే వారందరూ కూడా శాలువ మెళ్ళ ఉంచుకునే మాట్లాడే అది నాకు చాలా ఆనందం కలిగించినటువంటి మాట కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా కవి సంధ్య ఆ మాసపత్రికని ఇవాళ 50వ వార్షికోత్సవం, అది అసలు 50వ సంచిక వార్షికోత్సవం
50వ సంచికని ఆవిష్కరించడం కూడా ఆనందంగా ఉందనేటువంటి మాటలు తెలియజేస్తూ అందులో పేజీలు తిప్పుతుంటే ఆధునిక కవిత్రయం గురించి ఆయన చెప్పారు. కుసుమ ధర్మన్ గారు, బోయి భీమన్న గారు, గుర్రం జాషువా గారు. ఈ ముగ్గురు ఆనాటి కవిత్రయం లాగా ఆధునిక కవిత్రయం అనేటువంటి మాట కూడా ఆయన రాసినటువంటి ఆ శీర్షికలో ఉంది. అందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది నాకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలండి. ఇప్పుడు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ ఏ శ్రీనివాస్ గారు వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాం. పద్మభూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి 129వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ జయంతి కార్యక్రమం, అదేవిధంగా ఎవరైతే సామాజిక చైతన్యానికి తొలి నుంచి కూడా కృషి చేస్తున్నారో అటువంటి కవులకి సత్కారం అందించటం, ఇది మాకు లభించినటువంటి అదృష్టంగా మేము భావిస్తున్నాం. కారణం ఏంటంటే సామాజిక చైతన్యం తీసుకురావడానికి, అదేవిధంగా ఆనాటి సామాజిక పరిస్థితులకు భిన్నంగా ఒక అద్భుతమైనటువంటి కవిత్వ విధానంలో ముందుకు వెళ్ళినటువంటి గుర్రం జాషువా గారు ఇవాళ కూడా అందరికీ కూడా ప్రాతస్మరణీయులు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాం. అటువంటి మహానుభావుల యొక్క కార్యక్రమాల్ని, వారు అందించినటువంటి సాహితీ సంపదని భవిష్యత్ తరాల వారికి అందించాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. వారిని తలుచుకోవడం ద్వారా, వారిని స్మరించుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో అన్ని వర్గాల వారికి మంచి చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కళా సాంస్కృతిక వైభవం ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి మనం చూసాం. దాన్ని ముందుకు సాగనివ్వనటువంటి ప్రభుత్వాలని మనం చూసాం. ఇవాళ అలా కాదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పక్కన అభివృద్ధి, మరో పక్కన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఏదైతే మనకు వారసత్వంగా లభిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కళా సాంస్కృతిక వైభవం ఉందో దాన్ని కొనసాగించాలని, దానికోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తుల్ని సన్మానించుకోవాలని, అదేవిధంగా గతంలో చేసిన వారిని స్మరించుకోవాలని, తద్వారా ఒక బంగారు బాటను ఏర్పరచుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం దీక్షా కంకణబద్ధులై ఉంది. ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఆ లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కవుల పేరు మీద అనేక కార్యక్రమాలను చేయడం ద్వారా సాహితీ వారసత్వాన్ని కొనసాగిస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినటువంటి మా శాఖ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం.